సినిమాలు ఎవరు చూస్తారు, వాళ్ళ సినిమాలకు ఎవరెళ్తారని చాలా మంది ఫీల్ అవుతారు. కానీ ఈ హీరోయిన్లు మాత్రం అలా అనుకుంటున్న వాళ్ళకి చెక్ పెట్టి విమెన్ సెంట్రిక్ మూవీస్ తో 100 కోట్లు కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్నారు. మరి హీరోలతో పోటీ పడి బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల కలెక్షన్లు దాటించిన హీరోయిన్లు ఎవరు? హీరోలతో సమానంగా హీరోయిన్లు యాక్షన్ చేస్తున్నారు, రిస్కీ స్టంట్లు చేస్తున్నారని అందరికీ తెలుసు. కానీ వాళ్లతో సమానంగా 100 కోట్లు కలెక్ట్ చేస్తున్నారని ఎంతమందికి తెలుసు? రీసెంట్ గా సమంత ఆ ఫీట్ ని సాధించి మరోసారి విమెన్ పవర్ ని ప్రూవ్ చేసింది. నందిని రెడ్డి డైరెక్షన్ లో సమంత హీరోయిన్ గా రాజ్ క్రియేట్ చేసిన మా ఇంటి బంగారం సినిమా 100 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగు నుంచి ఈ రేర్ ఫీట్ సాధించడంతో సమంత స్టామినా ఆడియన్స్ కి మరోసారి ప్రూవ్ అయింది. 100 కోట్లు సాధించిన హీరోయిన్ గా తెలుగు నుంచి సమంత రికార్డు క్రియేట్ చేసింది. అంతకంటే ముందే సౌత్ నుంచి యంగ్ హీరోయిన్ కళ్యాణి ఈ రేర్ ఫీట్ సాధించింది. మలయాళ యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్లో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన లోకా చాప్టర్ 1 చంద్ర మూవీ లాస్ట్ ఇయర్ ఆగస్టులో రిలీజ్ అయి 304 కోట్లు కలెక్ట్ చేసి కంటెంట్ ఉంటే హీరో హీరోయిన్ అన్న తేడా లేదని ప్రూవ్ చేసి సత్తా చాటి సెకండ్ చాప్టర్ కి రెడీ అవుతోంది. అప్పటి వరకు కమర్షియల్ రోల్స్ తో పాటు జస్ట్ గ్లామర్ డాల్ రోల్స్ చేస్తున్న శ్రద్ధా కపూర్ కూడా సోలోగా 100 కోట్ల సాలిడ్ హిట్ కొట్టింది. శ్రద్ధా కెరియర్ ని కంప్లీట్ గా సక్సెస్ లోకి తెచ్చిన సినిమా స్త్రీ. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన స్త్రీ సినిమాతో శ్రద్ధా కపూర్ 180 కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది. ఆ తర్వాత వచ్చిన స్త్రీ 2 అయితే ఏకంగా వరల్డ్ వైడ్ గా 857 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఈటా అనే మరో పవర్ఫుల్ మూవీ చేస్తోంది. రీసెంట్ గా పొటెన్షియాలిటీని రీసెంట్ గానీ కాదు, అంతకు ముందు నుంచే 100 కోట్ల కలెక్షన్లతో సత్తా చూపిస్తున్నారు. స్పెషల్లీ బాలీవుడ్ హీరోయిన్లు ఈ లిస్ట్ లో ముందే ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఆల్మోస్ట్ అందరూ స్టార్ హీరోయిన్లు 100 కోట్ల క్లబ్ లో అదరగొట్టేస్తున్నారు. రీసెంట్ గా ఆల్ఫా మూవీతో యాక్షన్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేసింది ఆలియా. ఆల్ఫా అంతగా హిట్ కాకపోయినా అంతకు ముందే వచ్చిన ఆలియా భట్ మూవీ 100 కోట్లు రాబట్టింది. ఆలియా భట్ లీడ్ రోల్లో వచ్చిన రాజీ మూవీ 192 కోట్లు కలెక్ట్ చేస్తే 2022లో వచ్చిన గంగూభాయ్ అయితే 211 కోట్లతో 100 కోట్ల క్లబ్ ని రీచ్ అయింది. గంగూభాయ్లో హోల్ అండ్ సోల్ పర్ఫార్మెన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఆలియా. విమెన్ సెంట్రిక్ మూవీస్ కి పవర్ఫుల్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న కంగనా కూడా 100 క్రోర్ క్లబ్ లో సత్తా చాటుతూనే ఉంది. చాలా ఏళ్ల క్రితం చేసిన తను వెడ్స్ మను సినిమా వరల్డ్ వైడ్ గా నిలిస్తే 2019లో పవర్ఫుల్ హిస్టారిక్ డ్రామాగా వచ్చిన ఝాన్సీ లక్ష్మీబాయి 142 కోట్లు కలెక్ట్ చేసి సోలో హిట్ ఇచ్చింది. ఇక హీరో ఉన్నా సరే తన క్యారెక్టర్ చుట్టూనే తిరిగే సినిమాలు చేసి 100 కోట్ల కలెక్షన్లు బ్యాక్ టు బ్యాక్ అందుకుంది దీపికా పదుకొన్. ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పద్మావత్ సినిమాతో తన యాక్టింగ్ టాలెంట్ ని, కమర్షియల్ స్టామినాని ప్రూవ్ చేసుకుంది.
ఈ భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామా 585 కోట్లతో భారీ సక్సెస్ అందుకుని దీపికని 100 కోట్ల క్లబ్ హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు షారుఖ్ ఖాన్ తో కింగ్, అల్లు అర్జున్ తో రాకా సినిమాలు చేస్తోంది దీపిక.